హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి కూడా వట సావిత్రి వ్రతాన్ని చేయడం, వటవృక్షం చుట్టూత 108 సార్లు దారాన్ని చుట్టడం గమనిస్తుంది. రోజా గమనించి, ఏంటి మేమందరం ఇక్కడ కూర్చొని ఉంటే ఇది మాత్రం వెళ్ళి దారం చుడుతుంది, అయినా అలా చేయకూడదు కదా పెళ్ళి కాని వాళ్ళు, వెళ్ళి తెలుసుకుంటాను అని ఇంక వెంటనే బయలుదేరుతుంది రోజా చామంతి దగ్గరికి. చామంతి వైపు చూస్తూ, హే చామంతి, ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? అయినా పెళ్ళైన వాళ్ళు మాత్రమే కదా ఈ వ్రతం చేయాల్సింది, మరి నువ్వేం చేస్తున్నావే అని అడిగేసరికి చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇది నువ్వు పెళ్ళి అయినట్లు చేస్తున్నావా? నీ మెడలో తాళి ఆ రోజు ప్రేమ్ కట్టేశాడా? చెప్పు, నిజం చెప్పు అని అడుగుతుంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి పంతులు గారు వస్తారు. వచ్చి, అమ్మా, ఇది కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే కాదు, పెళ్ళి కాని వాళ్ళు కూడా తన కాబోయే భర్తకి ఆయుష్ ఉండాలి అని, నిండు నూరేళ్ళు ఆ ఆయుష్ ఉండాలి అని చేయొచ్చమ్మా అని అంటారు. ఓ, అంటే ఇది కాబోయే భర్త గురించి కూడా చేయొచ్చా? ఏయ్, నువ్వు చేస్తుంది ప్రేమ గురించేనా అని అడుగుతుంది రోజా. అదంతా నీకెందుకే, చెప్పారు కదా నా కాబోయే భర్త కోసం చేస్తున్నాను, వెళ్ళిపో నువ్వు అని అంటుంది చామంతి. సరే, ఏమైపోతావో నాకెందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా. అమ్మయ్య, సమయానికి పంతులు గారు వచ్చి దేవుళ్ళ నన్ను కాపాడారు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రమాదేవి రోజా ఇద్దరు ఆకలితో ఉంటారు. అప్పుడే ఇంక చంద్రికతో, ఏయ్ చంద్రిక, త్వరగా వండి తీసుకురావే అని అంటారు రమాదేవి. ఆ, వస్తున్నానమ్మగారు అని ఇంక రమాదేవికి, రోజాకి, అందరికీ ఫుడ్ తీసుకొని వెళ్తుందనమాట చంద్రిక. చామంతి మాత్రం ఏమీ భోజనం చేయకుండా పాపం అలానే ఉండిపోతుంది. అదే టైంకి ఇంక ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు. త్వరగా త్వరగా వడ్డించు అని చెప్పి ఇంకా అలా ఇద్దరు ఫుల్గా వడ్డించుకొని తింటూ ఉంటారు రమాదేవి అండ్ రోజా. అమ్మయ్యా, ఇప్పుడు అత్తయ్య గారు నాకు చాలా సంతోషంగా ఉంది, లేకపోతే ఏమైపోయేదన్నో అని ఇంకా హ్యాపీగా తింటూ ఉంటారు. చంద్రిక ఏమో వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. హర్షవర్ధన్, రమా, మెల్లగా, ఎవరు మీవేమి తీసుకువెళ్ళిపోర్లే అని అంటారు. నువ్వు ఊరుకో హర్ష, మాకు దిష్టి పెట్టద్దు అని చెప్పి ఇంక ఫుల్గా తినేసి, అత్తయ్య, ఇవాళ నేను చాలా అంటే చాలా అలసిపోయాను, వెళ్ళి నిద్రపోతాను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పి ఇంక వెంటనే వెళ్ళిపోతుందనమాట. అలా తనైతే ఇంక వెళ్ళి నిద్రపోతుంది. అదే టైంకి కరెక్ట్గా అక్కడికి హర్షవర్ధన్ వస్తారు. నిద్రపోతున్న రోజాను చూసి వెనక్కి వెళ్ళిపోతారు. చామంతి మాత్రం అటు ఇటు తిరుగుతూ, ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా నాకు ప్రేమ్ బాబుపై ఎంతో భక్తి ఉంది, ఆయన నా భర్త అని నాకు ఎంతో ఎంతో గౌరవం ఉంది, కానీ గౌరవాన్ని పెళ్లి బంధమని అందరి ముందు నేను ఎలా బయట పెట్టాలి? పెట్టలేను కదా, ఎలా అని పాపం ఆలోచిస్తూ ఉంటే, అమ్మ చామంతి, నువ్వు భోజనం చేయలేదు కదమ్మా ఇంకా అని అడుగుతారు. "ఆ, లేదయ్య గారు, నేను తర్వాత తింటాను అని అంటుంది. సరేమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. అది ఏంటి అంటే, రేపు తెల్లవారుజామున 5ంటికి మార్నింగే లేచి ఈ ఇంటి కోడలు దీపం పెట్టాలి, అప్పుడే ఈ వ్రతం పూర్తిగా సమాప్తమైనట్టు. అలా నువ్వే రోజాకి చెప్పాలమ్మా, ఎందుకంటే రోజా నిద్ర చూస్తుంటే తను బాగా నిద్రపోతుందని అనిపిస్తుంది, నువ్వే రేపు రోజాను లేపాలి, సరేనా అని అంటారు. అలాగే అయ్యగారు, మీరేం కంగారు పడకండి, రోజా అమ్మ గురించి నేను చూసుకుంటాను కదా అని చామంతి అంటుంది. ఇంకా కరెక్ట్గా అలా చామంతి చూస్తూ ఉంటే హర్షవర్ధన్ వెళ్ళిపోయాక ప్రేమ్ అక్కడికి వస్తారు. ప్రేమ్ చేతిలో భోజనం ప్లేట్ అయితే ఉంటుంది. ఇంక వెంటనే చామంతి చూస్తుందనమాట. బాబు, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. చామ్, నువ్వు మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా అని అడుగుతారు. అంటే బాబు, చామ్, నువ్వేమీ కంగారు పడద్దు, నాకు అంత అంత పంతులు గారు చెప్పారు అనేసరికి ఒక్కసారిగా కంగారు పడుతుంది చామంతి. ఏం చెప్పారు బాబు అని అడుగుతుంది. ఏంటంటావేంటి చామ్, నీ కాబోయే భర్త కోసమే నువ్వు ఈ పూజ చేస్తున్నావు అంట కదా, సావిత్రి వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించావంట కదా, దీనంతటికీ కారణం నీ కాబోయే భర్త కోసమే కదా చామ్ అని అంటారు. అవును బాబు అని అంటుంది. కాబట్టి
నేను అందుకే నీకు భోజనాన్ని తినిపించాలనుకుంటున్నాను చామ్ అని అంటాడు ప్రేమ్. పాపం చామంతి అలా చూస్తూ ఉంటుంది ప్రేమ్ వైపు. చూడు చామ్, నేను కోరుకునేది ఒకటే. అది ఏంటి అంటే జీవితాంతం నీ భర్తగా నీ పక్కన నిలబడాలి, నీ పక్కనే ఉండాలి, నీ ఆశయాల్లో నేను నీతో పాటు అడుగులు వేసుకొని రావాలి, నీ పక్కనే తుది శ్వాస విడవాలి అని నేను ఫిక్స్ అయిపోయాం. కానీ పరిస్థితుల కారణం, నీ మనసు రీత్యా, అమ్మకిచ్చిన మాట రీత్యా నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం చామ్, నేను ఒకవేళ ఆ నిషా మెల్లో తాళి కట్టేటట్టయితే నేను చచ్చిపోతాను. నేను నీ మెల్లోనే తాళి అననేలోపు బాబు అని నోటిపై చేయి పెడుతుంది పాపం చామంతి. ఇద్దరు ఒకరి కన్నీళ్ళు ఒకరు చూసుకుంటూ ఉంటారు. బాబు వద్దు బాబు, మీరు అలా మాట్లాడకండి అని అంటుంది. చామ్, నువ్వు భోజనం చేయలేదు కదా, రా నా చేత్తో నీకు భోజనం తినిపిస్తాను, తిని చామ్ అని ఇంకా ప్రేమ పాపం చాలా ప్రేమగా చామంతికి భోజనాన్ని తినిపిస్తూ ఉంటారు. అదంతా చూస్తూ ఉంటుంది చామంతి. చూసి పాపం చాలా అంటే చాలా బాధపడుతూ, మీలాంటి ఒక గొప్ప వ్యక్తి నాకు భర్తగా దొరికినందుకు ఆనందపడాలా, లేకపోతే మీది నాది శాశ్వతమైన బంధం కాదేమో, విడిపోతుందేమోనని భయపడాలో అర్థం కావటం లేదు ప్రేమ్బాబు. కానీ మీరు నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ కృష్ణుడి వైపు చూస్తూ ఉంటుంది పాపం చామంతి. బాబు ఇంతకీ మీరు భోజనం చేశారా అని అడుగుతుంది. అంటే అననేలోపు అర్థమైంది, రండి బాబు నేను మీకు భోజనం తినిపిస్తాను అని చామంతి పాపం ప్రేమ్కి భోజనం తినిపిస్తుంది. ఇది ఇలా ఉండగా చంద్రిక వర్క్స్ చేసుకుంటూ అలసిపోతూ ఉంటే రమాదేవి రోజు మాత్రం చక్కగా నిద్రపోతారు వెళ్ళి. ఇంకా హర్షవర్ధన్ అప్పుడే చంద్రిక దగ్గరికి వస్తారు. వచ్చి, చంద్రిక నువ్వు ఇంకా భోజనం చేయలేదా అని అడుగుతారు. లేదయ్య గారు, అయిపోయాక తింటాను అని అంటుంది. ఏంటి చంద్రిక, కొంచెమైనా నీ ఆరోగ్యం గురించి చూసుకోవాలి కదా, నువ్వు పొద్దున్నండి ఏమీ తినలేదు కదా, అలాంటప్పుడు తినాలి కదా, రా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా వెంటనే తన్నైతే తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళేసరికి హర్షవర్ధన్ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఎంతో హ్యాపీగా ఇంకా ప్రేమ్ చామంతి ఇద్దరు చాలా హ్యాపీగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కదా. ఇటువైపేమో హర్షవర్ధన్ చంద్రికకి భోజనం తినిపిస్తారు. ఇంకా భోజనం తినిపించి హ్యాపీగా తన్ని నిద్రపుచ్చుతారు. ఏవండి, ఇలాగే మీ ఒడిలోనే నా జీవితం ముగిసిపోతే బాగుంటుంది అని అంటుంది చంద్రిక. చంద్రిక ఏంటా మాటలు, నువ్వు నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు చంద్రిక, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను చంద్రిక అని పాపం కన్నీళ్ళు పెట్టుకుంటారు హర్షవర్ధన్. అయ్యో మీరు అలా కన్నీళ్ళు పెట్టుకోకండి అని పాపం చంద్రిక ఏమో హర్షవర్ధన్ కన్నీళ్ళని తుడుస్తుంది. ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది. అదే టైంకి రోజా దగ్గరికి వెళ్తుంది చామంతి. రోజా రోజా లే అని అంటుంది. ఇంకా రోజా లేవదు. ఏంటే అని అంటుంది. రోజా నువ్వు లేచి దేవుడికి దీపం వెలిగించి పూజ చేయాలి, అప్పుడే నీ వ్రతం కంప్లీట్ అవుతుంది, అది ఈ ఇంటి కోడలు మాత్రమే చేయాలి, లే అని అంటుంది. అబ్బా, కోడలంటే నేను ఒక్కదానే ఉన్నానా, వెళ్ళు నిద్ర డిస్టర్బ్ చేయకు అని చెప్పి ఇంకా అలా నిద్రపోతుంటే పాపం చామంతి బయటకు వచ్చేస్తుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది చామంతి. ఇంక చామంతి ఈ ఇంటి కోడలంటే నేను కూడా ఈ ఇంటి కోడలి కిందకే వస్తాను కదా, అయితే నేను కూడా ఇది వెలిగిస్తానని చెప్పి తలస్నానం చేసి ఇంకా చామంతినే వెళ్ళి వెలిగిస్తుంది. అలా ఇంకా చామంతి దీపం వెలిగించి ఆలోపే పూజ చేసేస్తుంది. అప్పుడే రమాదేవి రోజా దగ్గరికి వచ్చి రోజా మొహంపై వాటర్ కొడుతుంది. అత్తయ్య అని అంటుంది. హేయ్, చెప్పాను కదా మార్నింగ్ 5 o'clockకి లేవాలి, నీ చేత్తోనే దీపం వెలిగించి పూజ చేయాలని, మర్చిపోయావా అని అంటారు. అత్తయ్య అది కాదనేలోపు త్వరగా రెడీ అవ్వు రోజా అని అంటుంది. ఇంక వెంటనే రోజా వెళ్ళి రెడీ అయి వస్తుంది. రెడీ అయి వచ్చేలోపు చామంతి పూజ చేస్తూ ఉంటే చంద్రిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ చామంతి, ఏంటమ్మా ఇది, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. అంటే అది అత్త అని అనేలోపు, ఏయ్ చామంతి, ఏంటే నువ్వు పూజ చేస్తున్నావేంటి అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా చామంతి షాక్లో ఉండిపోతుంది. పాపం చంద్రిక ఎలా అయినా కవర్ చేయాలి అని చెప్పి, అమ్మగారు పూజ చేసింది చామంతి కదండి, పూజ నేను జరిపిద్దామని అన్నీ పెట్టుకున్నాను అని అంటారు. ఏంటి,
పూజ నువ్వు జరిపిద్దామనుకున్నావా అని అంటుంది రోజా. అవునమ్మగారు, నేనే జరిపించాలి అనుకున్నాను, అందుకే ఇదంతా అని అంటుంది. అలా అయితే దీపాలు ఎందుకు వెలుగున్నాయి అని అడుగుతారు. దీపాలు వెలుగున్నాయంటే దానికి కారణం అని ఇంక చామంతి వైపు చూస్తూ, ముందు ఇది చేయాలి కదా, లైక్ గణపతి పూజ చేయాలి కదా, అందుకే ఇదంతా చేస్తున్నామని చెప్పేసరికి సరే వెళ్ళు రోజా, వెళ్ళు అని ఇంకా అలా వెళ్ళేసరికి ఒక్కసారిగా ఇంక వెంటనే రోజా వెళ్ళి దీపం వెలిగిస్తుంది. ఈలోపే చామ్ కూడా వెలిగించేస్తుంది కాబట్టి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా వట సావిత్రి వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది. చామంతికి అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఇంక చామంతి హలో అని మాట్లాడుతూ ఉంటే, చామంతి ఇంకొక 1 వీక్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తే మనకి లా డిగ్రీ వచ్చేస్తుంది. నీకు కేసులో గెలిచావు కాబట్టి ఎక్స్ట్రాగా 50% మార్క్స్ అనేవి యాడ్ చేశారు. ఇంక నువ్వు కాలేజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చమ్మా అని ప్రిన్సిపల్ గారు కాల్ చేస్తారు. ఓకే సార్, తప్పకుండా అని చామంతి ఇంక నేను చదువుకోవాలి అని అనుకుంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా నిషా అండ్ వీళ్ళ పెళ్ళి లైక్ ప్రేమ్ పెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవడానికి అలా ఇంకా పంతులు గారిని ఇంటికి తీసుకొస్తారు మినిస్టర్ గారు. తీసుకొచ్చి చూస్తూ ఉంటారు. మీరు అని అనేలోపు నేను ఇక్కడికే వచ్చానండి బావగారు, పంతులు గారిని తీసుకొచ్చాను, మాకు 11 రోజులు పూర్తయిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు పంతులు గారు వస్తే అన్ని పనులు జరిగిపోతాయి, హ్యాపీగా పెళ్లి జరిపించేయచ్చు అనేసరికి ఇంకా అలా ప్రేమ్ పాపం మనసులో అనుకుంటాడు, లేదు ఇలా జరగకూడదు, ఇప్పుడప్పుడే ముహూర్తం లేదని దేవుడు చెప్పాలి, ప్లీజ్ ప్లీజ్ స్వామి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటాడనమాట ప్రేమ్. చామంతి కూడా పాపం అలా చూస్తూ ఉంటుంది. ఇంక చూస్తూ వెంటనే బాబు, మీ ఇద్దరి జాతకాల పొంతను చూస్తుంటే ఇప్పుడప్పుడే మంచి ముహూర్తాలు లేవయ్యా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా ప్రేమ్, దేవుడా నువ్వున్నావు నువ్వున్నావు స్వామి అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా ప్రేమ్ నవ్వుతూ ఉంటే అదంతా చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే నిషా, అదేంటి పంతులు గారు, ఎందుకుండవు, సరిగ్గా చూడండి అని అంటారు. ఏమ్మా, ముహూర్తాలు చూడడం వచ్చింది నాకా నీకా, సరిగ్గా చూడడం ఏంటి, నేను బాగానే చూసినా నాకు కనిపించలేదు. అయినా మీ ఇద్దరి పొంతన్ని ఇంతకుముందు ఏ పంతులు చూశారో నాకు తెలియదు, కానీ పొంతన విషయంలో కూడా కాస్త అటు ఇటుగానే అనిపిస్తోంది. అది మాత్రమే కాదు, అబ్బాయి జాతకరీత్యా అని అనేలోపు పంతులు గారు అని అంటాడు ప్రేమ్. ఇంక వెంటనే పంతులు గారు అలా చూస్తూ ఉంటారు. పంతులు గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడు మంచి ముహూర్తం ఉంటే అప్పుడే పెళ్లి జరిపించుకుందాం, అంతేకాని ఇదంతా ఇంకెందుకులేండి అని పంతులు గారు చెప్తారనమాట. అలా ప్రేమైతే ఇంక పంతులు గారు సరే అని సైగ చేసేసరికి ఆగిపోతారు. వెంటనే ఇంకా అలా చామంతి పంతులు గారు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. సరే బాబు, ఇంకొక 1 నెల రోజుల వరకు ముహూర్తం లేదు కాబట్టి ఇంకా మీరు మీ పనులు చేసుకోవచ్చని పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెంటనే ప్రేమ్ బయటికి వచ్చి, పంతులు గారు, మీరు ఇందాక ఏదో చెప్తుంటే నేను మిమ్మల్ని ఆపాను కదా, అదేంటో నేను తెలుసుకోవచ్చా అని అంటారు. బాబు, మీ జాతకరీత్యా మీకు ఇప్పుడే ఇంతకు ముందే పెళ్ళి జరిగిపోయింది అని ఉంది, అది నిజమేనా బాబు అని అడుగుతారు. అవును పంతులు గారు, నాకు పెళ్ళి అయిపోయింది అని అంటాడు ప్రేమ్. అది అది ఇక్కడ తెలుస్తోంది, ఈ విషయం అందరి ముందు చెప్దామంటే మళ్ళీ మీకు సమస్య అవుతుందేమో అని చెప్పలేదు అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు, మీరు నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి అని పంతులు గారికి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తాడు ప్రేమ్. అమ్మయ్యా, 1 నెల రోజుల వరకు ఇంకా నా జోలికి నిషా రాదు, ఛీ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇంకా చామంతి ఏమో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్పై కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ్, చామ్ నువ్వు బాగా చదవాలి, సెమిస్టర్లో టాపర్ అవ్వాలి, నువ్వు గోల్డ్ మెడల్ తీసుకొని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, ఓకేనా అని అంటారు. తప్పకుండా బాబు అని పాపం కూర్చొని ఇంకా చిట్టి రోబోతో కూడా లైక్ మన్ని ప్రాక్టీస్ చేస్తూ హ్యాపీగా చదువుకుంటూ ఉంటుంది చామంతి. అప్పుడే రోజా ఇదంతా చూసి, ఏంటే నువ్వు బాగా చదువుతావా, ఎలా చదువుతావు నేను చూస్తాగా, నేను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాగా అని చాలా కన్నింగ్ ఫేస్ వేసుకొని డిస్టర్బ్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ చిట్టి రోబో రోజాకే షాక్ ఇస్తూ రోజాని డిస్టర్బ్ చేయకుండా చేసి చామంతి హ్యాపీగా చదువుకునేలా చేస్తాడు. ఇంకా ప్రేమేమో, చామ్ ఈ చాప్టర్ ఇలా ఉంటుంది, ఈ చాప్టర్ అలా ఉంటుంది అని ఇంకా అలా అన్నీ చెప్తూ ఉంటాడు. పాపం చామంతి రాత్రి పగలు చదివి అలా ఇంకా నిద్రపోతూ ప్రేమ్ భుజంపై వాలుతుంది. ఇంక ప్రేమేమో అలా
చామంతి జో కొడుతూ చామంతి వైపు చూస్తూ ఇలాగే నీతో పాటు జీవితాంతం ఉండిపోవాలనిపిస్తుంది శ్యామ్ అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.